మనం తయారు చేసుకున్న విధానం. ముందు ఆవాలు జీలకర్ర కొన్ని వేసుకోవాలి. తర్వాత మిర్చి, కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. అందులోనే టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకొని అందులోనే కొంచెం పసుపు వేసుకొని కొంచెం అటు ఇటుగా కలపాలి. అలాగే ఇడ్లీని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని మనం ముందుగా వేసుకున్నటువంటి తాలింపు, ఆ తాలింపులో ఇడ్లీ ముక్కల్ని వేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా పూర్తిగా కలిపేదాకా తీసుకోవాలి. అది ఎల్లో వరకు ఒకే డైరెక్షన్లో తీసుకోవాలి. అలా చేసుకున్నట్లయితే కనుక ఖమ్మం చాలా టేస్టీగా వస్తుంది. తర్వాత కొత్తిమీరను కూడా వేసేసుకొని ఈ విధంగా తీసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అంత బాగా రావు. అదేవిధంగా లో ఫ్లేమ్ అంటే కూడా దానికి హీట్ సరిపోదు. కాబట్టి దానికి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తయారు చేసుకోవాలి. ఇంతే, అయిపోయింది. ఖమ్మం రెడీ. బాయ్.